నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో అమ్మపేట, కొత్తమల్లంపేట, చిన్నీపాలెం, గొలుగొండ, జోగుంపేట, సాలికమలవరం, పప్పుచెట్టిపాలెం పంచాయతీల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమ్మపేటలో టీడీపీ నుంచి వార్డు మెంబర్ రవణమ్మ వైసీపీలో చేరారు. మరో అవకాశం ఇవ్వాలని, సంక్షేమాన్ని 100% అరువులందరికీ అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అన్నారు. రాబో ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, నర్సీపట్నం ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడు ముత్యాలనాయుడును గెలిపించాలని కోరారు. కూటమిగా వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నారని, ప్రజల మద్దతు వైసీపీకే ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, జడ్పీటీసీ సొర్ల వెంకటగిరిబాబు, ఎంపీపీ గజ్జిలపు మణికుమారి, స్థానిక సర్పంచులు కోల్రెడ్డి రాజుబాబు, సింగంపల్లి నాయుడు, కసిపల్లి అప్పారావు, జువల లక్ష్మీ దేవుడు, పెదిరెడ్డి నూకరత్నం అప్పలనాయుడు, మాగిరెడ్డి విజయలక్ష్మితో పాటు మండల యూత్ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు కీలపర్తి పెద్దరాజు, సచివాలయాల కన్వీనర్ పాని సాంతరం, వైస్ ఎంపీపీ జొక్కు నాగమణి, అప్పల స్వామినాయుడు, సుర్ల ఆదినారాయణతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎలాగైతే చూసారో మరి రేపు రాబోయే ఎన్నికల్లో మన గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారిని అదే భావనతో, ఆయనకు రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, ఎవరైనా పని చేయడం మాత్రమే ఆయనకు తెలుసు. కష్టకాలంలో ఆయనకు ఆరోగ్యం బాగలేని టైంలో కానీ, కరోనా కాలంలో కానీ ఎవరు అండగా ఉన్నారు? జగనన్న అండగా ఉన్నాడా? గణేష్ అన్న అండగా ఉన్నాడా? లేదంటే ఇవాళ రేపు రాబోయేటటువంటి ప్రతిపక్ష పార్టీలు నాయకులు అండగా ఉన్నారా అని ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది ఆలోచన చేసే మరి గణేష్ గారిని కానీ, మన ఎంపీ బూడు ముత్యాలనాయుడు గారు, వారు కూడా ఒక సాధారణమైన వ్యక్తి, మనలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ, మంత్రిగా, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంటే దిగువ స్థాయి నుంచి ఒక రైతు యొక్క కష్టాలు కానీ, గ్రామ స్థాయి ప్రజల యొక్క కష్టాలు కానీ తెలిసినటువంటి వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి. మరి ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారు అయితే ఒక 300 కోట్లు పట్టుకొని ఈ అనకాపల్లి జిల్లాలో ఏ ఊరు ఎక్కడుందో తెలియకపోయినా డబ్బులతో కొనేస్తే అమ్ముడే పడిపోతారు అనకాపల్లి ప్రజలు అనే ఒక నమ్మకంతో వచ్చినటువంటి వ్యక్తి. మరి గ్రామ స్థాయి నుంచి కష్టకాలు తెలిసినటువంటి మన గణేష్ అన్న, ముత్యాలనాయుడు గారు కావాలా, డబ్బుతో జనాలను కొందామనుకునే అహంకారం గల మనుషులు కావాలా అనేది ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, మరి గతంలో ఏ విధంగా అయితే మంచి మెజార్టీ ఇచ్చారో ఈ గ్రామం నుంచి, మరి అదే విధంగా రేపు మే 13వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ గారికి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ, మరి మన గ్రామ పెద్ద ప్రజలను ఉద్దేశించి 300 కిలోమీటర్ల రోడ్ లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అయ్యన్నప్పుడు గోళ్ళు మంత్రిపాలు చేశాడు. దాని గురించి కూడా మన కేడీపట్ల అంటాడు, ఎలక్షన్లు వచ్చే కనుక ఇది ఎమ్మెల్యే చేసేస్తున్నాడు, 5 సంవత్సరాలు ఏం పీకాడని చెప్పి అంటాడు మమ్మల్ని. ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, మరి బాబు అయ్యన్న పాత్రుడు నువ్వు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బోర్డు మంత్రి పదవులు చేసే కదా, నువ్వేం పీకావరా చెప్పు అని చెప్పి అడుగుతున్నా. కానీ ఈ రోజు మీ అందరి తల్లికి ఆశిస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డు 20 కోట్లతో శాంక్షన్ చేయించాం, 6 కోట్లతో మధ్యలో వ్యాజ్ చేస్తున్నాం. మధ్యలో కొంతమంది చేత కంప్లైంట్ పెట్టి చార్జ్ చేయించాడు. అయినప్పుడు కూడా దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల మన 2 నుంచి కూడా చేశాం. మరొక వారం 10 రోజుల్లో ఆ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలి, ఈ రోజు అయ్యన్న పాత్రుడికి ఒక ఓటమి భయం పట్టుకుంది, ఓడిపోతామని తెలిసిపోయింది ఆయనకి. అందుకని ఏం చేశాడు తెలుసా, మన నామినేషన్లో ఆయన పార్టీకి సంబంధించిన ఒకరిని నామినేషన్ వేయించాడు. ఆయన పేరేంటి తెలుసా? పి గణేష్. నేను పి గణేష్నే, ఆడు పి గణేష్, వాళ్ళ క్యాండిడేట్ చేత వేయించాడు. అంటే మీరందరూ కూడా గణేష్ అనే పేరు మీద ఆడికి వేస్తారు, మరి సునాయాసంగా పట్టుకోవచ్చు అని చెప్పి అయ్యన్న పాత్రుడు దురాలోచన. అయితే ఒకటి చెప్తాను అయ్యన్న పాత్రుడు మీ ద్వారా, మరి బాబు పిచ్చోడు నువ్వు, నీకు నాలాంటి గణేష్ అన్న వాళ్ళు 100 మందిని బ్యాలెట్ లో ఉన్నా సరే ప్రతి అమ్మ మీ గ్రామంలో ఎవరికి సెల్ ఫోన్ ఇచ్చాడు చంద్రబాబు? ఇచ్చారా? లేదు. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయిందంటే మీరు తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకు నుంచి మీ ఇంటికి వచ్చేస్తానన్నాడు. అమ్మ ఎవరికైనా వచ్చిందా ఇంట్లోకి? అది రాలే.
ఇంకోటన్నాడు చంద్రబాబు, నేను ముఖ్యమంత్రి అయినంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి వచ్చి ఉద్యోగాలను చెప్పాడుతా? ఎవరికి 60 నెలలకి 1,60,000 ఇస్తున్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? అది ఎవల. ఇంకోటి కూడా అన్నాడు, ఆడబిడ్డ పుడితే 30,000 ఇస్తాడు. ఎవరికైనా ఇచ్చాడు మీ గ్రామంలో? అంటే ఈ విధంగా 600 హామీలు ఇచ్చి ఆ రోజు అందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు రకరకాల వాగ్దానాలతో, మళ్ళీ ప్రజల మందికి వచ్చి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధపడ్డారు.